ఎండలు అనుకొని 13వ తారీఖు నాడు కాస్త వెనకబడకండి. ఎండలు ఉన్నట్టే ఉండి అప్పుడప్పుడు రాళ్ళ వర్షాలు కూడా పడుతున్నాయి. ఏది పడ్డ ఎండ ఉన్నా గాలి తోలినా ఏమైనా కూడా అందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి, జీవన్ రెడ్డి గారికి ఓటేయండి. చివరిగా ఇప్పుడున్న స్థానిక ఎంపీ ఒక మాట అనగా విన్నా, నేను స్వచ్ఛమైన హిందువులకు ప్రతినిధిని, వాళ్ళందరూ నాకేయాలని అలానే దొలతనం కనిపించింది. జీవన్ రెడ్డి గారు ఏమో గల్ఫ్ కార్మికులకు, రోహింగ్యా లాంటి వాళ్ళకి మాత్రమే ప్రతినిధి అన్నాడు. మనం ధర్మం ప్రకారం హిందూ అనే పదాన్ని చూస్తే నేను చాలా చదువుకున్నాను, చాలా చదివాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఎవరైనా అయిదో లేదో నాకే అనుమానం. ఏది స్వచ్ఛమైనది? ఉద్యోగులు కారు, ఉపాధ్యాయులు కారు. ఎందుకంటే దానికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఉద్యోగం చేసుకుంటే ఆయన స్వచ్ఛం కాదు, ఉపాధ్యాయుడు కాదు, కార్మికుడు కాదు, వ్యవసాయ కార్మికుడు కాదు, మహిళలు ఎవరు కాదు, 50% ఉండే మహిళలు. ఇంతమంది కానప్పుడు స్వచ్ఛమైంది ఎవరైతారు? ఏళ్ళ మీద ఉంటారు, వాళ్ళ ఓట్లు వేసుకుంటే. కానీ మిగతా ఓట్లను ఎవరికి వేయాలి? జీవన్ రెడ్డి గారికి వేయాలి. ఆ స్వచ్ఛమైంది ఏదైనా ఉంటే మాత్రం అరవింద్ గారికి వేసుకోండి, పదవి పరపోయి ఉంటే. ఇది తప్ప అతనే కోరుకోండి. అందువల్ల ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మంచిది కాదు. ఈ దేశంలో మతాలు అనేది మధ్యలో వస్తుంటాయి. ఒక 3-4 ఏళ్ళ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరే మతం అని చెప్పగలుగుతారా? కానీ వాళ్ళ మనసులే మనమందరం. మతాలు కొత్తవి వస్తుంటాయి, వచ్చిన దాంట్లో మార్పులు ఉంటాయి. కానీ అందరం భారతీయులం. అందరు జీన్స్లో ఒక సారూప్యత ఉంది. చివరికి ఒక మాట చెప్పడం తప్పు కాదనుకుంటున్నాను. నేను రెడ్డిని, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నాది ఓ పాజిటివ్ రక్తం. అక్కడ హుస్సేన్ అనే అబ్బాయికి ఓ పాజిటివ్ ఉంది, పుల్లారెడ్డికి మాత్రం బి పాజిటివ్ ఉంది. ఎవరి రక్తం నాకు ఎక్కిస్తారు? ఓ పాజిటివ్ ఉన్న హుస్సేన్ ఎక్కివలసిందే తప్ప బి పాజిటివ్ ఉన్న పుల్లారెడ్డి ఎక్కిస్తే నేను ఏమంటే ఇక్కడ తీసుకోవాల్సిందే. కాబట్టి నాకు ఎవరు సన్నిహితుడు? ఓ పాజిటివ్ రక్తం ఉన్న హుస్సేన్ సన్నిహితుడు తప్ప బి పాజిటివ్ ఉన్న పుల్లారెడ్డి కాడు కదా. ఇది సైన్స్లో మనం రోజు చూస్తున్నాం కదా, రోజు అవయవదానాలు చేస్తున్నాం, రక్తం ఎక్కిస్తున్నాం, చేస్తున్నాం కదా. ఇది మరి మోదీకి తెలియదా? ఇది అరవింద్కి తెలియదా? ఇంకొక ఆయనకు తెలియదా? కాబట్టి మూఢనమ్మకాల్ని, జాడ్యాలను వ్యాపింపజేసి దేశాన్ని నాశనం వైపు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నాయి, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. వీటన్నింటిలో నాశనం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అందుకనే ఈసారి కాంగ్రెస్కు ఓటేయండి, ముఖ్యంగా జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించని చెప్పి అందరినీ అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.